శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో, వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 31వ అధ్యాయం ప్రవచించుకోబోతున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం, భీమసేనుడు తూర్పు దిక్కున ఉన్నటువంటి మహారాజులందరినీ గెలిచి దిగ్విజయ యాత్ర గావించి వారందరి దగ్గర నుంచి కూడా కప్పం తీసుకుని ధర్మరాజుకి సమర్పించడం జరుగుతుంది. తిరిగి ఇంద్రప్రస్థం వచ్చి ధర్మరాజుకి సమర్పించి వీరందరూ రాజులు కూడా ధర్మరాజు యొక్క రాజసూయాన్ని, సార్వభౌమాధికారాన్ని అంగీకరించినట్టు లెక్క. నిన్నటి రోజున చెప్పుకున్నటువంటి భాగంలో కూడా కొన్ని ప్రాంతాలను జయించుకొచ్చాడు భీమసేనుడు. నేటి అధ్యాయంలో కూడా వాటిని వివరిస్తున్నారు వ్యాసుల వారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. తూర్పు దిక్కుని జయించినటువంటి భీమసేనుడు ప్రతి నివర్తనం తిరిగి మళ్ళీ ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్ళటం జరుగుతున్నది. దాంట్లో ముందుగా తతః కుమార విషయే శ్రేణిమంతమథాచయత్. తతః కుమార విషయే శ్రేణిమంతమదాచయత్ కోసలాధిపతిం చైవ బృహత్ఫలమరిందమః. పూర్వభాగంలో చెప్పుకున్నటువంటి రాజ్యాలు జయించిన తర్వాత భీమసేనుడు ఇక్కడ కుమార దేశం అనేటువంటి దేశం పేరు కుమార విషయే. అక్కడ శ్రేణిమంతుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు. ఆ మహారాజుని జయించి ఆ తర్వాత కోసలాధిపతి చైవ బృహద్బలం. కోసలాధిపతి ఎవరయ్యా అంటే బృహద్బలుడు అనేటువంటి మహారాజు, కోసల దేశానికి సంబంధించినటువంటి మహారాజు. ఆ బలుడిని కూడా జయించాడు భీమసేనుడు. జయించి అక్కడ ధర్మరాజు అనేకమైనటువంటి కర్మలు చేసి ఇట్లా రాజసూయాన్ని సంకల్పించాడు. కాబట్టి మీరందరూ కూడా ఆ యాగానికి రండి అని ధర్మరాజు యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియచేసి అక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళాడు. అయోధ్యాయాం తు ధర్మజ్ఞం దీర్ఘయజ్ఞం మహాబలం అజయత్నం ఇక్కడ తప్పుపడింది, పాండవం అంటారు. అజయత్ పాండవ శ్రేష్టో నాతి తీవ్రేణ కర్మణ. నా అతి తీవ్రేణ కర్మణ పాండవ శ్రేష్ఠ అజయత్ అంటే ఎక్కువ కష్టపడకుండానే గెలిచాడు. ఎవరిని గెలిచాడు అనేది పై లైన్లో పైపాదం ఇచ్చాడు. అయోధ్యాధిపతి అన్నారు. అయోధ్యాయాంతు ధర్మజ్ఞ. అయోధ్యాపతితోనూ పైన చెప్పినటువంటి వాళ్ళు కోసల రాజు అయినటువంటి బృహద్బలుడు మొదలైనటువంటి వాళ్ళని సునాయాసంగా ఎక్కువగా తన యొక్క బాహు విక్రమ ప్రదర్శన చేయకుండానే అతి తీవ్రమైన కర్మణ అన్నాడు. అంటే వీళ్ళ ప్రభావం అంతా మహాభారత సంగ్రామంలో చూపించారు. ఇక్కడ వీళ్ళ రాజుల మీద చిన్న ఇద్దరు రాజుల మీద పెద్దగా ప్రదర్శించాల్సిన అవసరం రాలేదు. అందువలన ఇక్కడ చాలా చక్కగా నాతి తీవ్రేణ అంటూ చాలా సందర్భాల్లో రాశారు. అక్కడ మహాభారత సంగ్రామంలో అట్లాంటివేం లేవు. ఆ పప్పులు ఉడకల, కొట్టుడు దొరికిన వాడిని దొరికిన. అది అంతం, దాని ద్వాపర యుగం అంతం, యుగాంతం అది అట్లా ఉంది. తతో గోపాలకక్షం చ. అక్కడి నుంచి గోపాలకక్షం అనే పదం చెప్తున్నారు అక్కడ. తతో గోపాలకక్షం చ సోత్తరానపి కోసలాన్. కోసల దేశము, గోపాలకక్షము మొదలైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఉత్తర దిక్కులు కోసల. నిన్న మిథిలా నగరం కూడా చెప్పుకున్నాం, విదేహ మిథిల మొదలైనటువంటి కూడా. అట్లా కోసల దేశం వైపు వెళ్తున్నారు, అయోధ్య కోసల రాముడి వారి. తతో గోపాలకక్షం చ సోత్తరానపి కోసలాన్ మల్లానామధిపం చైవ పార్థివం చాజయత్ ప్రభు. మల్లానామధిపం చైవ
మల్లానామధిపం అంటే అక్కడ మల్ల యుద్ధ యోధులు ఎవరైతే ఉన్నారో మల్ల రాష్ట్రాధిపతి. అధిపము అంటే రాజు. మల్లానామధిపం అంటే మల్ల దేశము యొక్క రాజు అయినటువంటి రాజు పేరు పార్థివం. పార్థివుడు అనేటువంటి మహారాజుని వశపరుచుకున్నాడు భీమసేనుడు. గోపాల కక్ష దేశము, కోసల దేశము వీటిని జయించుకుంటూ వచ్చి మల్ల దేశానికి సంబంధించిన పార్థివుడు అనే మహారాజుని జయించడం జరిగింది భీమసేనుడు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. హిమవత పార్శ్వం, హిమవంత్ పర్వత ప్రాంతం పక్కన ఉన్నటువంటి జలోద్భవ దేశం అనేటువంటి దాన్ని జయించడానికి వెళ్ళాడు అక్కడ. తతో హిమవత పార్శ్వం సమభేత్య జలోద్భవం. జలోద్భవం అనేటువంటి దేశం ఎక్కడ ఉందంటే హిమవంత్ పర్వతాల పార్శ్వంలో పక్కన ఉంది. అక్కడ సర్వం అల్పేన కాలేన దేశం చక్రే వశం బలి. అల్పేన కాలేన అంటే అతి తక్కువ కాలంలోనే, భీముడు అనుకున్నటువంటి సమయానికంటే ఇంకా తక్కువ సమయంలోనే ఆ దేశాన్ని వశం చక్రే, అతి తక్కువ సమయంలోనే వశపరుచుకున్నాడు. అక్కడ అక్కడ ఆ భల్లాట దేశము మొదలైనటువంటి ప్రాంతాలు, ఆ హిమవత్ పర్వత ప్రాంతాలు ఉన్నాయి. భల్లాల వేరు, భల్లాట వేరు. భల్లాట దాన్నే భల్లాల దేశం అనేటువంటిది రాజుగా సినిమాలో కూడా వాడుతున్నారు. ఏవం బహువిధాం దేశాన్ విజిగ్వే భరతర్షభః భల్లాటమభితో జిగ్వే జిగ్యే శుక్తిమంతం చ పర్వతం. శుక్తిమంత పర్వతాలని సుప్రసిద్ధమైనటువంటి పర్వతాలు, హిమవత్ ప్రాంతానికి చెందినటువంటి ఆ శుక్తిమంత ప్రాంతం, పర్వత ప్రాంతాలని జయించడమే కాకుండా భల్లాటం అభితో జిగ్గే అన్నాడు. అంటే భల్లాట దేశాల్లో సమీపంలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని ఆ మహారాజుని జయించి శుక్తిమంత పర్వతం, ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి చిన్న చిన్న రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జయించాడు పాండవ వీరుడు. శుక్తిమంత ప్రాంతంలో ఉన్న అనేక మంది రాజు. ఇక అక్కడి నుంచి అయోధ్య అయిపోయింది, ఆ హిమవత్ పర్వత ప్రాంతాలు అయిపోయింది. దాని కింద వచ్చి మళ్ళీ కాశీ, వారణాసి దగ్గరికి వచ్చేసాడు. మ్యాప్ అట్లా మెల్లగా కదులుతూ ఉంది. అంగమంగ ఎక్కడ విదేహ కోసల దేశము, విదేహ దేశము, నేపాల్ వెళ్ళాడు, పైనుంచి మళ్ళీ అయోధ్య వచ్చాడు, అయోధ్య నుంచి వారణాసి. ఇది రూట్ మ్యాప్. ఆ తర్వాత స కాశీరాజం సమరే సుబాహుమనివర్తినం. సుబాహుమనివర్తనం పాండవస్సు మహావీర్యో బలేన బలినాంబర. స కాశీరాజం సమరే సుబాహుమనివర్తినం వసే చక్రే మహాబాహుర్భీమో భీమ పరాక్రమ. ఈ మూడు పదాలు ఒక వరుసలో చెప్పుకోవచ్చు. భల్లాట దేశానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని, శుక్తిమంత పర్వత ప్రాంతాన్ని వశం చేసుకున్నాక పాండవ వీరుడు, సుమహావీరుడు, బలేన బలినాంబర, బలవంతులలో శ్రేష్టమైనటువంటి హిమసేనుడు కాశీరాజం సమరే సుబాహుం అనివర్తినం. కాశీరాజు అయినటువంటి సుబాహు అతని పేరు. అప్పట్లో ఉన్నటువంటి కాశీరాజు యొక్క పేరు సుబాహు. ఆ సుబాహుడు అనేటువంటి వాడిని వశపరుచుకున్నాడు. వశే చక్రే మహాబాహుర్భీమో భీమ పరాక్రమ. కాశీరాజు పేరు సుపార్శ్వుడు అప్పుడు ఉన్నటువంటి సమయం. అక్కడి నుంచి మహారాజు ఈ భీమసేనుడు క్రథరాజు, క్రథ దేశము పరిపాలించేటువంటి ఆ రాజుని ఓడించి అక్కడి నుంచి మత్స్య, మలద, అనఘ, అభయ మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలను ఆక్రమించుకున్నాడని వర్ణిస్తున్నారు తర్వాత శ్లోకాలలో. తతః సుపార్శ్వం అభిత తథా రాజపతిం క్రథం క్రథ ప్రాంతానికి, క్రథ దేశానికి చెందినటువంటి వాడు సుపార్శ్వుడు అనేటువంటి మహారాజుని ఆక్రమించుకొని యుధ్యమానం ఇక్కడ బాలత్ సంఖ్య అని పడింది, బలాత్ సంఖ్య అని ఉండాలి. బలాత్ యుధ్యమానం బలాత్ సంఖ్యే విజిగ్యే పాండవ ఋషభుడు అక్కడ క్రథం అనేటువంటి దేశంలో సుపార్శ్వుడు ఎదురుకుండా వచ్చి ఆ భీమసేనుడితో తలపడితే బలాత్ సంఖ్య అంటే యుద్ధమనందు బలవంతంగా అతనితో జయించి అతన్ని ఓడించి ఆ తర్వాత మత్స్యదేశం తతో మత్స్యాన్ మహాతేజ మలదాంశ్చ మహాబలాన్ అనఘాన్ అభయాంశ్చైవ పశుభూమించ సర్వశః. ఎక్కడికి వెళ్ళాట? మత్స్య దేశానికి వెళ్ళాట, మలద దేశానికి వెళ్ళాట, అనఘ దేశానికి వెళ్ళాట, అభయ దేశానికి వెళ్ళాట. తర్వాత పశుభూమించ సర్వశః. పశుభూమి మళ్ళీ నేపాల్, పశుపతినాథ్, పశుభూమి. ఇట్లా మొత్తం రౌండ్ అంతా కొట్టేస్తున్నాడు.
మత్స్య దేశము, మలద దేశము, అనఘ దేశము, అభయ దేశము మొదలైనటువంటి ప్రాంతాలన్నింటినీ జయించుకుంటూ వస్తున్నాడయ్యా. సర్వశః ఆ ప్రాంతాల మహావీరులు ఎవరైతే మహారాజులు అక్కడ వాళ్ళు పరిపాలించారు, అక్కడ పరిపాలించి పశుభూమి, పశుపతినాథ్ దేవుడి సమీపం అంటే నేపాల్ దేశం అంటారు. నేపాల్లో పశుపతినాథ్ దేవాలయం, ఆ ప్రాంతాన్ని పశుభూమి అంటారు. ఆ ప్రాంతాన్ని కూడా జయించాడు. అక్కడి నుంచి మదధార అనే పర్వతం మీద అక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకున్నాడు మళ్ళీ. నివృత్య చ మహాబాహుర్ మదధారం మహీధరం. మదధార అనేటువంటి పేరు కలిగిన పర్వతం, ఆ దేశం యొక్క మహారాజు మహీధరం సోమధేయాంశ్చ నిర్జిత్య ప్రత్యయా ఉత్తరాముఖ. ఆ మహారాజు పేరు సోమధేయుడు. సోమధేయుడు. ఆ సోమధేయ మహారాజు కూడా ఓడించి ఆ ప్రాంతం నుంచి మళ్ళీ ఉత్తర దేశానికి మళ్ళీ బయలుదేరుతున్నాడు. ఆ తర్వాత వత్స దేశాన్ని జయించాట. వత్స దేశాన్ని కూడా బలంగా తన యొక్క యుద్ధంలో బలపరాక్రమాలని ప్రదర్శించి తన అధీనంలోకి తీసుకున్నాడు భీమసేనుడు కాస్త. వత్సభూమించ కౌంతేయో విజిగ్వే బలవాన్ బలాత్. బలవాన్ బలాత్, ఎంతో బలంగా శ్రమించి ఆ వత్సభూమిని, వత్స, వంగ, కళింగ ఇటువంటి మళ్ళీ ప్రాంతాల వైపు వచ్చేస్తాడు మళ్ళీ. విజిగ్వే భూమిపాలాంశ, అలాగే భర్గాణామధిపం చైవ నిషాదాధిపతిం తథా భర్గాణాం అధిపం విజిగ్వే భూమిపాలాంశ్చం అమిమత్ ప్రముఖాన్ బహూన్. అమిమత్ ప్రముఖాన్ బహూన్. బహూన్ ఎంతో మంది రాజులు. భర్గాణాం అధిపం అన్నాడు అక్కడ. భర్గదేశము, నిషాద దేశము మొదలైనటువంటివన్నీ పర్వత ప్రాంతాలలో ఉండేటువంటి రాజ్యాలు అవన్నీ కూడా. భర్గ, నిషాద దేశము. ఈ రాజుల్లో ఉండేటువంటి, ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి రాజు పేరు మణిమంతుడు, సుప్రసిద్ధమైనటువంటి రాజు. ఆ మణిమంతుడిని ఓడించాడు అక్కడ. ఓడించి ఆ రాజుల యొక్క అధికారాన్నంతా చేజెక్కించుకుని ఆ తర్వాత మళ్ళీ మల్ల దేశము, భోగవత్ పర్వతము మొదలైనటువంటివన్నీ, భోగవత్ పర్వతము, మల్ల దేశం మొదలైనటువంటివన్నీ, దక్షిణ మల్లాల అనే పేరు ఇక్కడ పెట్టాడు. ఇక్కడ మల్ల దేశం అంటారు దాన్ని. దక్షిణ మల్లాంశ, మల్ల యోధులు సుప్రసిద్ధంగా ఉన్నటువంటి ప్రాంతం దక్షిణం వైపు కొంచెం. నేపాల్ నుంచి కొంచెం వారణాసి నుంచి దక్షిణం వైపు వచ్చాడు. దక్షిణ మల్లాంశ భోగవంతం చ పర్వతం, అక్కడే భోగవంత పర్వతం మొదలైనటువంటివన్నీ ఉంటే ఆ ప్రాంతాన్ని జయించుకుంటూ తరసైవాజయద్భీమో నాతి తీవ్రేణ కర్మణ. అక్కడ పెద్దగా యుద్ధం చేయాల్సిన పని లేకుండానే చేయవలసినటువంటిదంతా చేసి దాన భేద దండోపాయాలతో వాళ్ళ దగ్గర నుంచి అనేక రత్న వజ్ర వైఢూర్యాలని కప్పంగా తీసుకుని బయలుదేరుతున్నారు మళ్ళీ భీమసేనుడు. శర్మకాన్ వర్మకాంశ్చైవ. శర్మకులు, వర్మకులు అనేటువంటి మహారాజులు పేర్లు ఆ ప్రాంతాలలో అక్కడ ఉండేటువంటి రాజు. శర్మకాన్ వర్మకాంశ్చైవ యజయత్ సాంత్వపూర్వకం. ఎలా జయించాడంటే సాంత్వపూర్వకం యజయత్ అన్నాడు. సాంత్వపూర్వకం అంటే కేవలం మంచి మాటలు చెప్పడం వలన మాత్రమే వాళ్ళని జయించేశాడు. శర్మకులు, వర్మకులు. అక్కడి నుంచి విదేహరాజు. వైదేహం చ రాజానం జనకం జగతీపతి. విదేహరాజు పేరు జనకుడు. సీతాదేవి తండ్రి పేరు జనకుడే. విదేహ రాజ్యానికి ఏ రాజు ఉన్నా వారిని జనకుడు అని పేరుతోనే పిలుస్తారు. అది చాలా సుప్రసిద్ధం అక్కడ. అంటే జనకుడు 1, జనకుడు 2, జనకుడు 3 అన్నట్టుగానే 1, 2, 3 పేర్లతో అందరూ కూడా విశేషమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఈ జనక మహారాజు. ఆ రాజును కూడా ఓడించాడు. జనకుని అవలీలగా జయించి అక్కడ ఆ తర్వాత మళ్ళీ విజిగ్యే పురుష వ్యాఘ్రో నాతి తీవ్రేణ కర్మణ. అలాగే శకాంశ్చ బర్బరాశ్చైవ అజయత్ ఛద్మపూర్వకం. ఛద్మపూర్వకం, ఛద్మ అంటే కపటము అని అంటారు. కపటపూర్వకంగా కొంతమందిని మోసంతో జయించాలి, కొంతమందిని సామోపాయంతో జయించాలి. ఇవన్నీ తెలిసినటువంటి వాడు ఎవరంటే భీమసేనుడు. శకాంశ్చ బర్బరాశ్చైవ. శకులు, బర్బరుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జయించాడు. శక, బర్బర దేశాలు, వీటిని కపటోపాయంతో జయించాడు భీమసేనుడు. అలాగే విదేహ దేశం నుండి అక్కడ భీమసేనుడు ఇంద్రపర్వతం సమీపంలో ఉన్నటువంటి 7 కిరాత రాజులు ఒకేసారి యుద్ధం చేశారు. ఆ 7 కిరాత రాజుల్ని జయించాడు మొత్తం. అది కూడా చెప్తున్నారు తర్వాత. కిరాతానాం అధిపతీన్. అధిపతీన్ అనేది బహువచనం ఇక్కడ. కిరాతానాం అధిపతీన్ అజయత్ సప్త పాండవ. సప్త అంటే 7. వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు? వైదేహస్థ
వైదేహస్తస్తు కౌంతేయ ఇంద్రపర్వతమంతికాత్. ఇంద్రపర్వతం అని పర్వతం ఉంది విదేహ దేశం తర్వాత. అక్కడ ఇంద్రపర్వతానికి అంతికాత్ సమీపంలోనే 7 మహారాజులు ఆ పర్వతాలలో నివసించేటువంటి వాళ్ళు ఒక్కసారిగా భీముడి మీద పడితే వాళ్ళతో యుద్ధం చేసి, వాళ్ళందరూ కిరాతకులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పర్వతాల మీద నివసించేటువంటి వాళ్ళు నాయకులుగా వ్యవహరిస్తూ 7 కలిసి యుద్ధం చేస్తే వాళ్ళని సులభంగా జయించేశాడు. ఆ తర్వాత తతః సుహ్యాన్ ప్రసుహ్యాం చ సుహ్య ప్రసుహ్య సుహ్యాన్ ప్రసుహ్యాం చ సపక్షాన్ అతి వీర్యవాన్. సపక్షాన్ అన్నాడు. సపక్షాన్ అనే పదానికి అర్థం ఏంటంటే తమ పక్షము వారే, అంటే పాండవులంటే ఇష్టం ఉన్నటువంటి వారు. అట్లాంటి వారు కూడా ఒక్కోసారి ఎదుర్కొండా వచ్చినప్పుడు సున్నితంగా యుద్ధం చేస్తారు, అంటే నామమాత్రంగా యుద్ధం చేస్తారు. స్వపక్షం వారైనా చెయ్యాలి, అది వీరోచనం. అట్లాంటి వాళ్ళని కూడా జయించి సుహ్యాన్ ప్రసుహ్యాంశ్చ విజిత్య యుధి కౌంతేయో మాగధాన్ అభ్యధాత్ బలి. తర్వాత మాగధ దేశం వైపు వెళ్ళట. మగధ దేశం గురించి మనం చెప్పుకున్నాం. మగధ దేశం అంటే జరాసంధుడు పరిపాలించినటువంటి. జరాసంధ వదలో ఈ మగధ దేశం గురించి చాలా వివరాలు చెప్పుకున్నాం. ఆ జరాసంధుడిని సంహరించి జరాసంధుడి కుమారుడైనటువంటి సహదేవుడిని అక్కడ పెట్టి వచ్చాడు భీమసేనుడు. ఇప్పుడు మళ్ళీ విజయయాత్రకై వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వచ్చాడు, మళ్ళీ మగధ దేశానికి. విజిత్య యుధి కౌంతేయో మాగధాన్ అభ్యధాత్ బలి దండం చ దండధారం చ విజిత్య పృథివీపతి తేరైవ. అక్కడ మాగధాన్ బలి అనే పదానికి ఇంకా చెప్పక్కల. అంటే అక్కడ మగధ దేశంలో ఉన్నటువంటి సహదేవుడిని కూడా సులభంగా ఓడించి మళ్ళీ ఆ మహారాజుని సహదేవుడిని అక్కడే నియమించి, అసలు భీమసేనుని చూడగానే సహదేవుడు వస్తాడు, కపం ఇచ్చేస్తాడు. ఎందుకంటే అంతకుముందే గిరివ్రజం, ఆ గిరివ్రజంలో చక్కగా అన్ని ఇవ్వవలసినవి ఇచ్చేశాడు. ఇది ఇక్కడే చెప్పారు. తేరైవ సహిత సర్వైర్గిరివ్రజమపాద్రవత్. అక్కడ దండంచ దండధారంచ, అక్కడ జయించవలసినటువంటి కొంతమంది సేనానాయకులు, రాజులు మొదలైనటువంటి వాళ్ళు దండంచ దండధారంచ, రాజుని సేనాధిపతుల్ని వాళ్ళందరినీ కూడా జయించి గిరివ్రజం ఉపాద్రవత్, గిరివ్రజాన్ని ఆక్రమించుకున్నాడు. అక్కడ సహదేవుడు ఉన్నాడు. ఆ సహదేవుడు చక్కగానే ఇక్కడ జారాసంధ్యం అన్నాడు. జరాసంధుడి కుమారుడి పేరు జారాసంధి అని పిలువబడతాడు, అంటే సహదేవుడు. జారాసంధిం సాంత్వయిత్వా కరేచ వినివేశ్య. ఇక జరాసంధుడు పిల్లవాడు కాబట్టి వాడితో యుద్ధం అక్కల్లా, వాడిని సాంత్వ వచనాలు, మొన్నే మంచి దెబ్బ తగిలింది వాడి, కాబట్టి సాంత్వ వచనాలతోనే అతడి దగ్గర నుంచి తీసుకోవలసినటువంటి కరం తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు భీమసేనుడు. తైరేవ సహితై సర్వై కర్ణమభ్యద్రవద్బలి. ఇక కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. భీమసేనుడు కర్ణుడితో యుద్ధం చేసి కర్ణుడిని ఓడించిన ఘటన మహాభారత యుద్ధంలో దాదాపు 6 సార్లు ఓడిస్తాడు భీమసేనుడు కర్ణుడిని. 6 సార్లు. 6ఓసారో 7ఓసారో మొత్తానికి కర్ణుడి చేతిలో ఒక్కసారి ఓడిపోతాడు భీమసేనుడు. ఆ ఒక్కసారి ఓడిపోయిన ఒక్కసారి కర్ణుడు అతి నీచంగా ప్రవర్తిస్తాడు. కర్ణుడు 6 సార్లు ఓడిపోతే భీముడు ఏం చేయలేదు కర్ణుడు, కానీ ఒక్కసారి ఓడిపోయినందుకు కర్ణుడు చాలా నీచమైన పనులు చేస్తాడు. అట్లా ఇక్కడ అసలు యుద్ధానికంటే ముందే కర్ణుడు సావు దెబ్బతిన్నటువంటి సంఘటన భీమసేనుడి చేతి. తైరేవ సహితై సర్వై కర్ణమభ్యద్రవద్బలి సకంపయన్నివ మహీం బలేన చతురంగిణ. అక్కడ అప్పటికే అంగరాజ్యాన్ని పెట్టుకుని ఉన్నాడు కర్ణుడు. సహదేవుని జయించాడు, తర్వాత కర్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అంగరాజ్యం మీద. కర్ణుడిపై దాడి చేసి అతనితో యుద్ధం చేశాడు భీమసేనుడు. ఆ కర్ణుడిని కూడా ఓడించి అతని రాజ్యాన్ని వశం చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి కప్పం తీసుకుని పర్వతీయ రాజుని కూడా జయించి ఆ తర్వాత మోదాగిరి అనేటువంటి రాజు దగ్గరికి వెళ్తున్నాడు. మోదాగిరి సకంపయన్ ఇవ మహీం బలేన చతురంగిణా యుయుధే పాండవ శ్రేష్ఠ కర్ణేనామిత్రఘాతిన. అమిత్రఘాతిన కర్ణేన. మిత్రఘాతి అంటే మిత్రుల్ని కొట్టేవాడు, శత్రువుల్ని కొట్టేటువంటి వాడు అయినటువంటి వీరుడైనటువంటి అమిత్రఘాతిన. మిత్రుడు అంటే తెలుసు, అమిత్రులు తెలుసు, శత్రువులు. శత్రుఘాతిన సంహరించేటువంటి వాడు,
అంటే నిత్యము యుద్ధ స్వభావం, క్రూర స్వభావంతో ఉండేటువంటి కర్ణుడి చేత ఆ భీమసేనుడు యుద్ధం చేసి ఆ కర్ణుడిని నిర్జించి ఓడించి అక్కడి నుంచి సకర్ణం యుధి నిర్జిత్య వశేకృత్యాచ భారత, ఆ కర్ణుడిని యుద్ధంలో నిర్జిత్య ఓడించి వశేకృత్య ఆ అంగదేశాన్ని తన అధీనం చేసుకుని అక్కడి నుంచి ఆ కర్ణుడి దగ్గర నుంచి కప్పం తెచ్చుకుని తతో విజిజ్ఞే బలవాన్ రాజ్ఞ పర్వతవాసిన, అక్కడ పర్వతవాసులు కొంతమంది ఉన్నారు. ఎవరయ్య అంటే మోదాగిరి అనేటువంటి పర్వతం, ఆ పర్వతవాసుల్ని కూడా జయించాడని చెప్తున్నారు వ్యాసుడు. అథ మోదాగిరౌ చైవ రాజానం బలవత్తరం, బలవంతంగా ఆ మోదాగిరికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో రాజుల్ని తన బాహువీర్య పరాక్రమాలతో నిర్జించి ఓడించి కప్పం తెచ్చుకున్నాడు. ఎంత కష్టమో చూడండి రాజసూయ యాగం. ధర్మరాజు ఒక్కడు అక్కడ కూర్చున్నాడు కానీ సోదరులు నలుగురు 4 ప్రాంతాలకు వెళ్ళి 4 దిక్కులకి వెళ్ళి ఇంతమంది రాజుల్ని జయించి రావటం అంటే ఎంత సమయం పడుతుంది. కాబట్టి ఏదో రాజసూయ యాగం చేశామంటే చేసేయటం కాదు, అదంతా మళ్ళీ ఇంత కష్టపడి తెచ్చిందంతా కూడా ధారాదత్తం చేసేస్తారు ధర్మరాజు. అన్ని మళ్ళీ ఇచ్చేసేయాలి. ఎవరికి ఇచ్చారు, ఏమిటి, ఏం చేశారు అనేది తర్వాత మళ్ళీ తెలుసుకుందాం. అంత ధార పోసేయాలి, దానం చేసేయాలి. పాండవో బాహువీర్యేణ నిజఘాన మహామృధే, ఆ మోదాగిరికి సంబంధించినటువంటి ప్రాంతపు రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజుల్ని కూడా జయించేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి భీమసేనుడు పుండ్రక వాసుదేవుడు, పౌండ్రక దేశానికి సంబంధించినటువంటి వాసుదేవుడితో యుద్ధం చేశాడు అక్కడ. ఆ తర్వాత కౌశికి నదీ తీరం నందు ఉన్నటువంటి మహాపరాక్రమవంతులైనటువంటి రాజుని కూడా ఓడించడం జరుగుతుంది. తత పుండ్రాధిపం అన్నాడు అక్కడ. పుండ్ర అధిపం, పుండ్ర దేశానికి చెందినటువంటి పౌండ్రక వాసుదేవుడు అంటారు. ఇది కూడా మనకి జరాసంధుడప్పుడు శ్రీకృష్ణుడు వారు వర్ణించారు. పౌండ్రక వాసుదేవుడి మీదకి వెళ్ళానయ్యా యుద్ధానికి అని కూడా చెప్పాడు. తత పుండ్రాధిపం వీరం వాసుదేవం సమాయయౌ ఇదానీం వృష్ణివీరేణ నయోత్స్యామితి పౌండ్రకః, ఇదానీం ఇప్పుడే శ్రీకృష్ణుడితో యుద్ధం చేశానయ్యా అన్నట్ట పౌండ్రకుడు. అయినా మళ్ళీ యుద్ధానికి వచ్చేస్తాడు భీమసేనుడు. ఇదానీం వృష్ణివీరుడు, వృష్ణివీరేణ యోత్స్యామి ఇది అంటే శ్రీకృష్ణుడితో యుద్ధం చేసినటువంటి పౌండ్రక వాసుదేవుడి మీదకి యుద్ధానికి భీమసేనుడు వెళ్ళాడు. ఇదానీం వృష్ణివీరేణ నయోత్స్యామితి పౌండ్రకః కృష్ణస్య భుజ సంత్రాసాత్ కరమాసు దదౌ నృపః, చివరికి ఆ రాజుని కూడా ఓడించి కరమాశు దదౌ, వెంటనే కరం అంటే పన్ను తీసుకుని వచ్చేశాడు. కౌశికీ కౌశికీ కచ్చ నిలయం రాజానం చ మహౌజసం ఉభౌ బలభృతౌ వీరావుమౌ తీవ్ర పరాక్రమౌ, కౌశికీ ప్రాంతానికి సంబంధించినటువంటి మహారాజులు వాళ్ళని జయించేశాడు. అతి పరాక్రమవంతమైనటువంటి రాజులు వాళ్ళు. అక్కడ నిర్జిత్యాజౌ మహారాజ వంగరాజముపాద్రవత్, అక్కడి నుంచి వంగదేశానికి వచ్చాడు. మళ్ళీ బెంగాల్ ప్రాంతం వంగ, అక్కడేమన్నా కర్ణుడిది అంగదేశం అయితే, బీహార్ ప్రాంతం అయితే తూర్పు బీహార్, ఇటు పక్క నుంచి ఏమన్నా కర్ణుడిది అయిపోయిన తర్వాత వంగదేశం. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అక్కడ పౌండ్రక వాసుదేవుడు మొదలైనటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా జయించుకుని వచ్చేశాడు. మనకి చాలా దగ్గర ప్రాంతాలలోనే కోటలు మనం చూస్తుంటాం. ఇప్పటికి కూడా మన దగ్గరగా కోటలు ఉన్నాయి. ఆ కోటలు ఎంత దగ్గరగా ఉన్నాయో అంతమంది రాజులు పూర్వకాలంలో ఉండేవారు. అలాగే ఇక్కడ అనేకమైనటువంటి దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ కోటల్ని, రాజ్యాల్ని గెలవటము, ఆ గెలిచిన ప్రాంతాలలో ఆ రాజుల్ని మళ్ళీ స్థాపించటము, వారి దగ్గర నుంచి పన్ను తీసుకెళ్ళటం, వెళ్ళిపోవటం అంతే. ఇక్కడ వంగరాజుపై దాడి చేశాడు. తర్వాత సముద్రసేన, చంద్రసేన, తామరలిప్త మొదలైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జయిస్తున్నాడు. ఎవరిని? వంగరాజుని జయించిన తర్వాత. నిర్జిత్యాజౌ మహారాజ వంగరాజముపాద్రవత్ సముద్రసేన నిర్జిత్య చంద్రసేనం చ పార్థివం, సముద్రసేనుడు, చంద్రసేనుడు, తామ్రలిప్తుడు మొదలైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో కర్వటాధిపతిం తథా కర్వట అధిపతిం, కర్వట దేశానికి చెందినటువంటి అధిపతి, వాడి పేరు సుహ్ముడు అంటారు మహారాజు. సుహ్యానాం అధిపం చైవ సాగరవాసినః సర్వాన్ దేచ్చగణాంశ్చైవ విజిగ్యే భరతర్షభ,
వీళ్ళందరూ కూడా సముద్రసేనుడు, చంద్రసేనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ సముద్రం యొక్క తీర ప్రాంతాలలో రాజులు వీళ్ళందరూ. ఆ తీర ప్రాంతాలలో ఉన్నటువంటి రాజుని కూడా జయించుకుంటూ వచ్చి సర్వాన్ మ్లేచ్ఛ గణాంశ్చైవ, ఎవరైతే మ్లేచ్ఛులు అనబడి ఉన్నారో ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆ మ్లేచ్ఛ గణాలను కూడా జయించుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి అత్యద్భుతమైనటువంటి కప్పంగా తీసుకుని వచ్చాడు. ఈ విధంగా ఏవం బహువిధాం దేశాన్ విజిత్య పవనాత్మజ, పవన ఆత్మజ, పవనపుత్రుడు అంటే భీమసేనుడు ఈ విధంగా బహువిధమైనటువంటి దేశాల్ని జయించుకుంటూ వచ్చి వసుతేభ్య, వసుతేభ్య, తేభ్య అంటే వారి నుండి, వసు బంగారం, వసుతేభ్య ఉపాదాయ లౌహిత్య మగద్బలి, చక్కగా వారి దగ్గర నుంచి అనేకమైనటువంటి బంగారు వస్తు వాహనాలని మొదలైనటువంటివన్నీ ఉపాదాయ కానుకలుగా స్వీకరించి సర్వాన్ మ్లేచ్ఛన్ నృపతీం సాగరానోపవాసిన, సాగర సమీపంలో నివసించేటువంటి అనేక మ్లేచ్ఛ జాతుల రాజుల నుండి అనేకమైనటువంటి కానుకలు కప్పంగా తీసుకుని కరం ఆహారయామాస రత్నాన్ని వివిధాని చ, వివిధమైనటువంటి రత్నాలు, బహువిధాలైనటువంటివి రత్నాలు వాళ్ళ దగ్గర నుంచి కరంగా తీసుకొచ్చేశాడు, పన్నుగా తీసుకొచ్చాడు. వాళ్ళు ఇచ్చినటువంటి పన్నుగా ఏమిచ్చారట వాళ్ళు? చందన అగరు వస్త్రాణి మణి మౌక్తిక కంబళం, ఇవన్నీ ఇచ్చారట మ్లేచ్ఛ దేశంలో. వాళ్ళ ప్రాంతాల్లో అత్యద్భుతంగా దొరికేటువంటి చక్కటి సుగంధ పరిమళాలు, చందనము, అగరు, దివ్యమైనటువంటి వస్త్రాలు, మణి మౌక్తిక కంబళం, అనేకమైనటువంటి రత్నాలు, మౌక్తికము అంటే ముత్యాలు, ముత్యములు, కంబళములు మొదలైనటువంటివి. కాంచనం రజతం చైవ విద్రుమం చ మహాధనం, కాంచనం అంటే బంగారం, సువర్ణమయమైనటువంటి ఆభరణాలు, వెండి, రజతం అంటే వెండి, అలాగే విద్రుమం చ మహాధనం, మహాధనం విద్రుమం, అపారమైనటువంటి అంతు లేనటువంటి మహాధనం, ధనరాశుల్ని కూడా ఇచ్చారు మ్లేచ్ఛులు అక్కడ వాళ్ళంతా కూడా. ఎంత ధనరాశి అదంతా కూడా అంటే తే కోటి శత సంఖ్యేన, కోటి శతం, ఒక కోటి కాదు, శతకోటులు, 100 కోట్ల సంఖ్య చేసేటువంటి మహాధనమైనటువంటి అపారమైనటువంటి రత్నరాశుల్ని వాళ్ళు కానుకలుగా ఇచ్చారు మ్లేచ్ఛులు. తే కోటి శత సంఖ్యేన కౌంతేయం మహతా తదా, ఆయన ఏదైతే మార్జిన్ పెట్టుకున్నాడో ఆ తూర్పు ఉత్తర దిక్కులు దక్షిణ దిక్కు టచ్ అయ్యేంత వరకు ఆ ప్రాంతాలన్నిటిని జయించుకుంటూ వచ్చి వంగదేశం వరకు మ్లేచ్ఛ దేశాల వరకు కొట్టుకుంటూ వచ్చి ఆ తర్వాత తిరిగి ఇంద్రప్రస్థానికి బయలుదేరుతున్నాడు భీమసేనుడు. అభ్యవర్షన్ మహాత్మానం ధనవర్షేణ పాండవం, ధనవర్షేణ మామూలు వర్షం కూడా కాదు, పూలవాన కురిసినట్టుగా ధనవానం, ధనపు వర్షం గురిపించేట్టుగా అభ్యవర్షన్ మహాత్మానం, అంతా ఇంత కదా అపారమైనటువంటి ధనరాశుల్ని మోసుకొచ్చాడు భీమసేనుడు. రథాల నిండా ట్రక్కులు తీసుకురావడం అక్కడి నుంచి అట్లా కొట్టుకొచ్చాడు. అర్జునుడు కాస్తేదో చూసి చూడనట్టుగా కప్పం తీసుకొస్తే భీమసేనుడు తెచ్చినటువంటి అపారమైనటువంటి అంతు లేనటువంటి ధనం ఇది. ధనవర్షేణ పాండవం ఇంద్రప్రస్థముపాగమ్య, ఎందుకంటే ఆకారం చూడంగానే రూపాయి ఇచ్చే 10 రూపాయలు ఇస్తారు కదా అందరూ, వీడు మళ్ళీ ఇంకోసారి రాకుండా ఉండడం కోసం ఇంకా ఎక్కువ ఇస్తాడు. అర్జునుడు కాస్త శృతిమెత్తన, ఈ భీమసేనుడి యొక్క ఆకారం చూడంగానే ఇంకా ఇస్తారు, వసూలు చేసుకుంటూ వచ్చేసాడు, మొత్తం అంతా కప్పం తీసుకొచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? ఇంద్రప్రస్థముపాగమ్య, ఇంద్రప్రస్థానికి వచ్చి భీమో భీమ పరాక్రమ నివేదయామాస తదా ధర్మరాజాయ తద్ధనం, ఆ తెచ్చినటువంటి సంపద ధనవర్షం అంతా తీసుకొచ్చి ఆ ధనాన్ని ధర్మరాజు పాదాల చెంత పెట్టాడు. నివేదయామాస తదా ధర్మరాజాయ, ధర్మరాజుకి నివేదించి అన్నయ్య ఇదిగో ఈ రాజులను ఇట్లా ఈ విధంగా జయించాను అని చెప్పి. ఉత్తర దిక్కు అయిపోయింది, తూర్పు దిక్కు అయిపోయింది. ఇక నకుల సహదేవులు ఇద్దరు తర్వాత ఉన్నటువంటి 2 దిక్కులు జయించుకురావడం 2 అధ్యాయాల్లో చెప్పారు వ్యాసులు. అది పూర్తి చేసుకుని ఇక రాజసూయంలోకి దిగుదాం. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి 31వ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.